హెడ్ అనేది తిరుగుతుంది కదా, ఫ్లెక్సిబుల్ గా ఉంది కదా అని మనం ఇలా రొటేట్ చేయకూడదు అనమాట. ఎందుకు అంటే మన హెడ్ వచ్చేసి ఒక 5 kgs ఉంటుంది. హెడ్ కింద ఉండే బోన్స్ ఏవైతే ఉంటాయో ఎట్లాస్ అండ్ యాక్సిస్ అనేవి చాలా చిన్న బోన్స్, మైన్యూట్ బోన్స్ అన్నమాట. ఇట్ లీడ్స్ టు రప్చర్. సో ఈ రప్చర్ ఎక్కువ అవ్వడం వల్ల మా దగ్గర ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే వాటిలలో పూర్వం ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళంతా హెడ్ రొటేషన్ లా చేయించేదంతా చేయించి వాళ్ళ బాడీ అంతా స్ట్రాంగ్ ఉండే ఈ రోజు సపోర్టర్ లేసి కూర్చున్నారు. లోపల సపోర్టింగ్ స్కెలిటల్ బోన్ అరిగిపోయింది చేసి. సో నెవర్ ఎవర్ డూ హెడ్ రొటేషన్. చాలా చాలా మన బాడీలో సెన్సిటివ్ రీజన్ ఏదైనా ఉందంటే అది నెక్కే మ్యామ్. వెరీ సెన్సిటివ్ రీజన్. సింపుల్ గా లాటరల్ బెండింగ్స్ చేసుకోవాలి, సర్వైకల్ స్పైన్ స్ట్రెంగ్తెన్ అయ్యింది. ఇలా ట్విస్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఈ సపుల్ ఫ్యాట్స్ అన్ని తగ్గిపోతాయి, గురుకు కూడా తగ్గిపోయింది. స్నోరింగ్ ప్రాబ్లమ్ ని కూడా అడ్రస్ చేస్తుంది అన్నట్టు. యా మ్యామ్, తగ్గిపోయింది. చాలా మంది ఈ మెటికల్ ఇట్లా విరవడం లాంటివి చేస్తుంటారు మ్యామ్. 100 years ఫర్ యూ. దానికి నెక్స్ట్ వస్తున్నా వెరీ డేంజర్. అవునా? గాలి పీలుస్తూ మనం థర్డ్ రూల్ ఇది చేయాలి. హెడ్ ఒకటి లిఫ్ట్ చేయాలన్నమాట. ఈ నెక్ లో ఉన్న స్టిఫ్నెస్ మొత్తం తగ్గిపోతుంది. సర్వైకల్ రీజన్ బాగా స్ట్రెచ్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, హార్మోనల్ ఇన్ఫ్లమేషన్స్ తగ్గిపోతాయి, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ పెరిగింది. పొద్దున లేచి చాలా మంది టైట్ గా ఉంది, స్టిఫ్ అది అని చెప్పేసి ఇట్లా అంటారు అన్నమాట. అనకూడదు. ఇట్లా అన్న వాళ్ళు కొద్దిమందికి పారాలిసిస్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి, hundreds of వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. అంత ఏదో హెడ్ మసాజ్ చేయించేసి బార్బర్ వచ్చేసి తిప్పగానే ఇట్లా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మోటార్ నర్వ్స్ కంప్రెస్ అయిపోతాయి. చాలా సెన్సిటివ్ రీజన్. బట్ అట్లా తిప్పకపోతే ఆ ఫ్రీనెస్ ఉండదు, ఇట్లా ఏదో పెయిన్ వస్తుంది. కొంతమందికి అయితే హెడ్ ఎక్ కూడా తగ్గుతుంది అది తిప్పితే. దాన్ని ఎట్లా? నో, దట్స్ ఓన్లీ ఎ ఫీలింగ్ మ్యామ్. బట్ కరెక్ట్ గా ఒక 10 times ఈచ్ సైడ్ లాటరల్ బెండింగ్ చేసుకొని కరెక్ట్ గా 10 times ఒక హాయిగా ట్విస్టింగ్ చేసుకుని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ట్విస్టింగ్ చేసుకొని 10 times ఇది చేస్తే నో నీడ్ టు, అసలు మనకి వేరే వేరియేషన్ లేదు మ్యామ్. ఈ 3 exercise తప్ప ఇంకా ఇట్లా చేస్తారు కొద్దిమంది, ఇట్లా చేస్తూ ఇవన్నీ చేయిస్తారు అనమాట. ఇవి చేసే అవసరం లేదు. ఎందుకంటే మన రొటీన్ లైఫ్ లో నేను మేడం ని చూడాలంటే హాయ్ మ్యామ్ అని చెప్పేసి ఇటు తిరుగుతాను, ఎవరైనా ఇటు పిలిచారా ఇదంతా అవుతూనే ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎనీ మూవ్మెంట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఓన్లీ. బట్ యాజ్ వి టోల్డ్ మ్యామ్, ఈ ఫార్వర్డ్ బెంట్ పొజిషన్ అనేది చాలా చాలా డేంజర్. ఇంకోటి మ్యామ్, చాలా కాలేజ్ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ కాలేజ్ పిల్లలు కాలేజ్ బస్సులలో 1.5 hour ట్రావెల్ అవుతూ ఉంటారు, ఆ సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే వాళ్ళ హెడ్ ఇట్లా అవుతూ ఉంటుంది. దట్ లీడ్స్ టు మోర్ అండ్ మోర్ డేంజర్. హెడ్ అనేది ఈ పొజిషన్ లో బెండ్ చేసి ఎక్కువసేపు ఉంచకండి. మీరు సెల్ ఫోన్ యూజ్ చేసినా కూడా ఇట్లా యూజ్ చేయండి. మీ చేతులు నొప్పి అనిపించినప్పుడు సెల్ ఫోన్ కొంచెంసేపు రిలాక్స్ లో పెట్టండి. ఆర్ సెల్ ఫోన్ ఇట్లా చూడండి. సో దట్ మీ 5 kg వెయిట్ హాయిగా సర్వైకల్ మీద పడుద్ది.